హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను ఒక చిన్న టాపిక్ మీద కంటిన్యూగా నాకైతే ఒక 2 to 3 కామెంట్స్ అయితే వచ్చాయి. సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, అదే అవును అని అయితే నేను చెప్పలేను. కానీ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారు బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద. అంటే ఇక ముందు అమెరికాలో పుట్టేటటువంటి పిల్లలకి అమెరికా దేశం యొక్క పౌరసత్వం రాదు అని చెప్పేసి. యాక్చువల్గా అతను January 20 అప్పుడు సైన్ చేశాడు. కాబట్టి ఇది ఎప్పుడైతే అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 19th తర్వాత నుంచి పుట్టేటటువంటి పిల్లలకైతే ఎలాంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు అని చెప్పేసి. అండ్ దీనిని చాలా మంది కూడా ఛాలెంజ్ చేశారు. అంటే ఎందుకు ఉండదు బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇప్పుడు కొత్తగా తీసేయడం ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది అని చెప్పేసి. సో ఆల్రెడీ చాలా మంది ఛాలెంజ్ చేశారు. మన ఇండియన్ కమ్యూనిటీస్ అండ్ మెక్సికన్ కమ్యూనిటీస్ చాలా మంది ఇమిగ్రెంట్స్ వీటిని ఛాలెంజ్ చేశారు. సో ఇది ఇంట్రా కోర్టు లోపల దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది అవుతుందా లేదా అని చెప్పేసి అయితే 100% చెప్పలేము. 50-50 ఛాన్సెస్, అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఈవెన్ అంటే ఇప్పుడు కోర్టు లోపల ఓకే ట్రంప్ చెప్పింది కరెక్టే అని అనిపిస్తే మాత్రం February 20 నుంచి, అంటే ఆల్మోస్ట్ February 19th నుంచి పుట్టేటటువంటి పిల్లలకైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు. లేదు ట్రంప్ చెప్పింది కాదు అని అనుకుంటే మాత్రం ఇంకా యాజ్ యూజువల్గా ఎప్పుడైతే ఎలా అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంటుందో అలానే ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా బ్యాక్ ఎండ్ స్టోరీ మీ అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. సో ఇంకా February 19th ముందు పుట్టిన పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ ఇంత ముందు పుట్టినటువంటి అమెరికాలో పుట్టిన పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇంకా February 19th నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత పుట్టేటటువంటి పిల్లలకు మాత్రం ఒకవేళ ట్రంప్ చెప్పింది కరెక్ట్ అవుతే మాత్రం మీకు ఎలాంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు అని చెప్పేసి అయితే రూల్ అన్నట్లు. ఇంకా ఆ తర్వాత నుంచి బాగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే, చాలా మంది మన ఇండియన్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సిజేరియన్లు చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి వింటూ ఉన్నాము. అదే నేను కూడా చూశానులేండి. కానీ నాకెందుకో పర్టికులర్గా అదంతా నమ్మాలి అని అనిపించట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా అమెరికాలో పిల్లలకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ హయ్యర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంత ఇంపార్టెన్స్ అంటే, ఆల్రెడీ మీరు నా వీడియోస్ని ఫాలో అవుతే లాస్ట్ టైం నేను మీకు ఒకటి చెప్పాను కూడా. ఒక అబ్బాయి జస్ట్ టీత్ సరిగ్గా లేవు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఏంటి, మన ఇండియన్సే, వాళ్ళు సరిగ్గా లేదు అని చెప్పేసి రేటింగ్ 1 ఇచ్చారు. సో వాళ్ళకి ఆ విషయంలో కోపం వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి వాళ్ళని అసలు మీరు ఈ పిల్లోడిని సరిగ్గా చూసుకుంటున్నారు అని చెప్పేసి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళతో చెప్పించండి, అలా అయితేనే మేము నమ్ముతాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్స్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళింది కూడా ఒక ఇండియన్ డాక్టర్ దగ్గరికే, అండ్ అది జరిగింది కూడా ఒక ఇండియన్ ఫ్యామిలీకే. ఇంకా దాన్ని అంటే ఇంకొంచెం స్టోరీ ఉంది లేండి. కానీ ఇలా అంటే ఆల్మోస్ట్ అమెరికాలో పిల్లలకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అది పుట్టిన పిల్లలకైనా లేదు అంటే ఇక ముందు పుట్టబోయే పిల్లలకైనా కూడా. సో అందువల్లనే అమెరికాలో అబార్షన్స్ రానివ్వండి, లేదు అంటే ఈ C-sections రాని మరీ ఇంత ప్రాణం మీదకి వస్తుంది అంటే తప్ప చేయరు. అండ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10 days నుంచి బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ నోస్ రన్నింగ్ ఉంది. కంటిన్యూగా మాట్లాడినా కూడా ఆయాసంలాగా వస్తుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక యాంటీబయాటిక్ రాయండి అని చెప్తే, లేదు అది పెద్ద ప్రాబ్లం కాదు, మీకు ఒక 10 daysలో తగ్గిపోతుంది అని చెప్పేసి ఇప్పటి వరకు ఒక యాంటీబయాటిక్ కూడా రాయలేదు. అంటే అమెరికాలో మనకు అవసరం లేకుండా ఒక ఎక్స్ట్రా మెడిసిన్స్ రానివ్వండి అవన్నీ కూడా ఏది ఇవ్వరు. ఈవెన్ అంటే పిల్లలకనే రాదు, ఎవరికైనా కూడా అది ఎలాంటి ట్రీట్మెంట్ అయినా కూడా, ఈవెన్ కోల్డ్ కాఫ్ అలాంటి వాటికి కూడా అన్నెసెసరీగా మెడిసిన్స్ రాయడం కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వరు. అండ్ ఇంకా పిల్లల విషయంలో, ప్రెగ్నెన్సీ వాళ్ళ విషయంలో ఇంకొంచెం ఎక్కువ కేరింగే ఉంటుంది యూఎస్లో. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ పిల్లలు పుట్టేది అమ్మాయి అబ్బాయి అనేసి కూడా ముందే చెబుతూ ఉంటారు. దానికి పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు. అది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అమెరికాలో అబార్షన్స్ కానివ్వండి, C-sections అవన్నీ కూడా చాలా వరకు అసలు ఉండవన్నట్లు. సో అందువల్లనే ముందే పిల్లలు పుట్టేది అవి కూడా చెబుతూనే ఉంటారు ఇక్కడ. అలాంటప్పుడు నార్మల్గా నేను అనుకుంటున్నాను, మేబీ ఎవరైనా కూడా February 19th తర్వాత పుట్టేటటువంటి పిల్లలకి సిటిజన్షిప్ రాదు కాబట్టి మేబీ February 22, 23 ఫిబ్రవరి నెలలోనే ఇంకా వేరే డేట్లో పుడతారు అని చెప్పిన వాళ్ళు మేబీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు. అది కూడా ఒకవేళ వెళ్తే మన ఇండియన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు తప్ప అమెరికన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటటువంటి ఛాన్సెస్సే ఉండవు. అమెరికన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ పాటికి ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో అసలు అమెరికన్ డాక్టర్స్ అలాంటివి ఎంకరేజ్ రాదు కదా, మనం అడిగేంత ధైర్యం కూడా ఎవరు కూడా చేయలేరు ఇక్కడ. మేబీ ఒకవేళ ఎల్లుంటే ఇండియన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈవెన్ ఇండియన్ డాక్టర్స్ కూడా నేను అనుకునేది ఏంటంటే మేబీ ఆ February monthలో
ఫిబ్రవరి 19th నుంచి ఇది అప్లై అవుతుంది అని అన్నారు కాబట్టి ఫిబ్రవరి 22నో 23నో మేబీ ఇట్లా ఒక 10 days డిఫరెన్స్లో ఉంటే మేబీ వాళ్ళు వెళ్ళేసి అక్కడ అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. మేబీ ఇలా అంటున్నారు కాబట్టి ఒక 1 week ముందు సిజేరియన్ చేస్తారా అన్నట్లు అడిగి ఉండొచ్చేమో. అది కూడా నేను కన్ఫామ్గా నేను చెప్పలేను, అడగలేదు అనేది కూడా నేను కన్ఫామ్గా చెప్పలేను లేండి. దాన్ని అంతేదాన్ని మరి 6వ నెలలోనే మరి సిజేరియన్ చేయండి, 7వ నెలలోనే చేసేయండి, అంత ఇమ్మెచ్యూరిటీ ఆలోచనలు ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ జాబ్స్ పర్పస్ మీదనే వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ అంటే ఆ ప్రీమెచ్యూర్ బేబీల కంటే కూడా వాళ్ళ సిటిజన్షిప్ పెద్ద ఇంపార్టెంట్ అని అనుకుంటారు అని అయితే నేను అనుకోను. సో నేను చెప్తున్నాను కదా, నా ఎగ్జామ్షన్ ప్రకారం అయితే మేబీ ఆ డేట్లో ఒక 1 week డిఫరెన్సెస్లో ఉన్న వాళ్ళు ఏమైనా కన్సల్ట్ అవ్వచ్చేమో, అది కూడా నేను షూర్గా చెప్పలేను. ఇన్ కేసు ఒకవేళ కన్సల్ట్ అయ్యన్నా కూడా అండి, ఒకవేళ నా ఒపీనియన్ ప్రకారం డాక్టర్స్ని వెళ్ళి కన్సల్ట్ అయినా కూడా వాళ్ళంత ఓపెన్గా మా దగ్గరకు వచ్చారు ఇలా అని చెబుతారు అని అయితే నేను అనుకోను. ఎందుకంటే చెబుతున్నారు కదా, ఆల్రెడీ డాక్టర్ ఫీల్డ్లో మాకు బాగా దగ్గర వాళ్ళు ఉన్నారు. అసలు ఒక యాంటీబయాటిక్ చెప్పండి అన్నా కూడా మాకు అసలు వాళ్ళు సజెస్ట్ చేయరు అన్నట్లు. అలాంటిది డైరెక్ట్గా మాకు వచ్చి సిజేరియన్లో చేయమని అడుగుతూ ఉన్నారు అని చెప్పేసి అంత ఓపెన్గా చెబుతున్నారు అని అయితే నేను అనుకోను. ఇన్ కేసు ఎవరైనా వచ్చి కన్సల్ట్ అయినా కూడా వీళ్ళు ఈ డాక్టర్స్ కూడా బయటికి చెబుతారు అని అయితే నేనైతే అనుకోవట్లేదు. బట్ మేబీ అయి ఉండొచ్చేమో. బట్ నా ఒపీనియన్ అయితే ఇది. నేనైతే ఎందుకో ఆ విషయాన్ని పెద్దగా నమ్మట్లేను, అందుకోసం నేను దాని మీద పెద్దగా రియాక్ట్ అవ్వాలి అనుకోలేదు. నా ఒపీనియన్ అయితే నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కామెంట్ సెక్షన్లోకి వస్తారు చాలామంది కూడా, మీకే తెలీదు ఆల్రెడీ టెక్సాస్లో అందరు పోయి అడిగారంట, న్యూ జెర్సీలో అందరు పోయి అడిగారంట, న్యూయార్క్లో మొత్తం అందరు పోయి అడిగారంట అని చెప్పేసి. బట్ ఓకే, అది అవునో కాదో తెలియదు కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే నేను ఇక్కడ చూసినటువంటి చాలా సినారియోస్ని బేస్ చేసుకొని అలా వెళ్ళరు అని అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేసు వెళ్ళినా కూడా డాక్టర్స్ అంత ధైర్యంగా బయటకు అయితే చెప్తారు అని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.